టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో గెలిస్తేనే సెమీఫైనల్స్ అనే ఒత్తిడిలో దిగిన టీమిండియా మాటల్లో కాదు, బ్యాట్‌తో సమాధానం చెప్పింది. వెస్టిండీస్ వంటి బలమైన జట్టును ఎదుర్కొన్నప్పటికీ భారత్ జట్టు ఎక్కడా బెదరకుండా 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో టీమిండియా దర్జాగా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఇక తదుపరి పోరులో ఇంగ్లాండ్‌తో ఢీకొనబోతుంది. కోల్కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అసలైన హీరోగా నిలిచింది సంజు శాంసంగ్. 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియా విజయానికి పునాది వేశాడు. మ్యాచ్ మొదట్లోనే ఒత్తిడి ఉన్నప్పటికీ సంజు తన స్టైలిష్ షాట్స్‌తో మ్యాచ్‌ని ఒక్కసారిగా భారత్ వైపు తిప్పేశాడు. అతడి బ్యాటింగ్ చూస్తే టార్గెట్ 196 కాదు 146 అన్నట్లుగా అనిపించేలా సునాయాసంగా ఆడాడు. దీంతో మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు సంజుపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో మరో మ్యాచ్ కూడా మొదలైంది. అది అమీర్ వర్సెస్ నెటిజన్స్. మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అతనికే బూమెరాంగ్ అయ్యాయి. ఒక స్పోర్ట్స్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న అమీర్ వెస్టిండీస్ బౌలింగ్ ముందు టీమిండియా బ్యాటర్లు నిలబడలేరు, ఇండియా ఓడిపోతుంది అని ధీమాగా చెప్పాడు. కానీ మ్యాచ్ ఫలితం వచ్చేసరికి ఆ జోష్యం గాలి కబురుగా మారిపోయింది. టీమిండియా గెలిచింది, సెమీఫైనల్స్ లో కూడా వెళ్లిపోయింది. దీంతో సోషల్ మీడియా యూజర్లు అమీర్ పై సెటైర్లు పేలుస్తున్నారు. బ్రో, నీ జోష్యం ఐపీఎల్ వేలం పాటల్లాగానే పడిపోయింది అంటూ ఒకరు కామెంట్ చేయగా, టీమిండియా గురించి మాట్లాడే ముందు నీ జట్టు సూపర్ 8 దాటిందా చూడు అంటూ మరొకరు కౌంటర్ ఇచ్చారు. నువ్వు చెప్పింది నిజమైతే ఈ రోజు భారత్ ఇంటికి వెళ్లేది, కానీ సెమీస్ లో ఉంది అంటూ మరొక నెటిజన్ సెటైర్ వేశాడు. కొంతమంది అయితే మరీ కఠినంగా స్పందిస్తున్నారు. టీవీ షోలలో అబద్ధాలు చెబుతావా, ముందు నిన్ను నీ జోష్యాల్ని జైల్లో పెట్టాలి అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంకొందరు సొంత మైదానంలో ఓడిపోవడానికి ఇండియా పాకిస్తాన్ కాదు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడే అసలైన ట్విస్ట్. అదేంటంటే అమిర్ జోష్యం చెప్పిన పాకిస్తాన్ జట్టే ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. మరోవైపు అతడు తేలిపోతుందన్న టీమిండియా మాత్రం సెమీఫైనల్స్ కి చేరుకుంది. దీంతో మాటల మ్యాచ్ లో అమీర్ గెలిచినా అసలు మ్యాచ్ లో భారత్ గెలిచింది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 2024లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయంని గుర్తు చేస్తూ ట్రోఫీ గెలిచిన జట్టు గురించి ఇలా మాట్లాడడమే పెద్ద కామెడీ అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. పాకిస్తాన్ చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ ఎప్పుడు గెలిచిందో ముందుగా చెప్పు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సంజు శాంసంగ్ బ్యాట్ తో ఇచ్చిన సమాధానం కంటే నెటిజన్లు ఇచ్చిన రియాక్షన్ మరింత గట్టిగా వినిపిస్తుంది. ఇప్పుడు అందరి చూపు సెమీఫైనల్స్ పై ఉంది. ఇంగ్లాండ్ ను కూడా ఇదే దూకుడుతో ఎదుర్కొని ఫైనల్స్ చేరుతుందా టీమిండియా, లేక మరోసారి ఎవరైనా కొత్త జోష్యం చెబుతారా అనేది వేచి చూడాల్సిందే.